కొడంగల్లో లగచర్ల అనే గ్రామంలో గిరిజనులకు ప్రభుత్వ అధికారులకు మధ్యన జరిగిన ఘర్షణలో కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పేసి 307తో పాటు సెక్షన్ల మీద సెక్షన్లు పెట్టేసి గిరిజనుల్ని రాత్రులు పట్టుకుపోయి అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ పేపర్లో నేను చూశాను, నిండు గర్భిణి నా భర్తను తీసుకుపోవద్దు అని చెప్తే ఆ రాత్రి వచ్చేస్తారు కదా తెల్లారి, కానీ ఆ రాత్రి ఆ గర్భిణిని కూడా కనుకరించకుండా గుంజుకుపోయిన పరిస్థితిని మనం చూసాం. దాదాపు 40 మంది కేసులో ఉన్నారని, సురేష్ అనే వ్యక్తి ప్రధాన బాధ్యుడని మొత్తం ఇట్లా ఓ కేసులన్నీ ఫైల్ చేశారు. కలెక్టర్ మీద దాడి అని. ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే కలెక్టర్ని చంపాల్సినంత అవసరం వాళ్ళకే వస్తుంది. కలెక్టర్ కాదు కదా ఫార్మసీకి పంపించి అది కట్టేది. ఆయన కట్టుకునే అతను ఆ ఫార్మా డైరెక్టర్ ఎవరైతున్నారో ఆయన కలెక్టర్కి అల్లుడు కూడా కాదు కదా. మరి ఎందుకని కలెక్టర్ మీద జాగి ఉంటుంది అంటే అది కావాలని వాళ్ళు బై కంపెనీలు చేయడం కోసం కేసులు కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని వాతావరణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతవరకు ఒక పద్ధతి. మాజీ ఎమ్మెల్యే అంటే అదే కొడంగల్కు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని తెల్లారి పొద్దున్నే ఆయన వాకింగ్ కోసం పార్క్గా వెళ్తే ఆ పార్క్ దగ్గరనే మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా గుంజుకుపోవడం. ఆయన ఎక్కడ పారిపోయే వ్యక్తి అంటే టెర్రరిస్టా లేకపోతే అది ఏంటి? బలవంతంగా గుంజుకుపోయి దాన్ని ఎక్కేయడం. ఎస్, మీకు ఆయన కరెక్ట్గా ఉంటే ఆయనతో మాట్లాడి వస్తుంది నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి అరెస్ట్ వారెంట్తో వచ్చేసి అరెస్ట్ చేస్తే భయ లేదు, ఆయన్ని పిలిపించి మాట్లాడి నువ్వు స్టేషన్ ఇక్కడే అరెస్ట్ చేస్తానంటే చేసి ఉండాల్సింది. ఆయన అరెస్ట్ చేస్తే ఆయన కాదంటున్నాడా, నేను రానంటున్నాడా? ఎక్కడో పార్కింగ్ పోతే ఆ పొద్దురు పోయి మఫ్టీ పోలీసులు పోయి అమాంతం ఎత్తుకొచ్చి ఒక టెర్రరిస్ట్ లాగా ఒక వాతావరణం సృష్టించి దీనివల్ల ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? ఒక్కటి మాత్రం నిజం నేను సూటిగా చెప్పదలుచుకున్నా, పోలీసులతోనే భయకంపితుల్ని చేసే నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తా లేదా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా నేను రాజ్యాన్ని ఏలుతా అంటే సాధ్యం కాని పని. గతంలో చాలా సీనియర్ రాజకీయ నాయకురా అత్యంత ధైర్యవంతురాలుగా పేరు పొందిన ఇందిరాగాంధీ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలిస్తూ రేవంత్ రెడ్డి ఉంటున్న పార్టీ యొక్క అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె స్వయంగా ఇదే పోలీస్ యంత్రాంగాన్నంతా 75లో అదే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని విధించి పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చి కదిలితే అరెస్ట్ చేసి 19 ఏళ్ళు జైల్లో పెట్టి ఒక వాతావరణం అసలు పోటీ చేయాలన్నా జైల్లో ఉండి పోటీ చేయాల్సిన పరిస్థితికి నెట్టబడ్డ ఎమర్జెన్సీ తర్వాత ఆ ఇందిరాగాంధీని ఇంటికి పంపించిన చరిత్ర ప్రజలకు ఉంది. అలాంటి నాయకురాల్ని అలా ఉన్నప్పుడు నువ్వు చేసి ఈ చిల్లర శాస్త్రాలకు ప్రజలు భయపడతారా? అదే పరిస్థితి నీకు కూడా వస్తుంది.